హలో అండి, నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా చికెన్ను ఉప్పు వేసి బాగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ బాగా వస్తాయి, అవన్నీ ఎగిరిపోయే వరకు అలానే ఉంచుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో నుంచి వాటర్ ఎగిరిపోయే వరకు కలుపుతూ ఉండాలి. చికెన్లో నుంచి నూనె బయటకు వచ్చాక ఒక 2 టమాటోలు, కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు అలా ఉడికించుకోవాలి. తర్వాత మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక దాంట్లో నుంచి నూనె బయటకు వస్తుంది. నూనె బయటకు వచ్చాక చిన్న గ్లాసుడు వాటర్ పోసి కలుపుకోవాలండి. కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో అలా చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.